తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరుపతి నుండి రేణుగుంట రోడ్లో ఉన్న భార్గవి ఆటో మారుతి సుజుకి షోరూంను కొందరు గుర్తు తెలియని దొంగలు షోరూం వెనుక నుంచి ప్రవేశించి షోరూంలో ఉన్న ఆఫీస్ మేనేజర్ యొక్క నోరు చేతులు కాళ్ళు కట్టివేసి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కొని అలాగే క్యాష్ కౌంటర్లో ఉన్న క్యాష్ లాకర్ను తీసుకొని వెళ్ళి అందులో 5 లక్షల రూపాయల నగదును దొంగిలించుకొని వెళ్లారు. అందుకు షోరూం యొక్క మేనేజర్ ఫిర్యాదు మేరకు తిరుపతి CCS నందు CR నెంబర్ 29/2025 U/S 309 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 2025 సంవత్సరం జనవరి నుండి కార్ షోరూంలలో వరుసగా జరుగుతున్న నేరాలను ఛేదించాలని జిల్లా SP శ్రీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి CCS అడిషనల్ SP నాగభూషణ్ రావు పర్యవేక్షణలో తిరుపతి CCS DSP శ్యామ్ సుందరం, ఇన్స్పెక్టర్లు వి చిన్నపెద్దయ్య, SV శివకుమార్ రెడ్డి, G ప్రకాష్ కుమార్, SI ప్రదీప్ కుమార్ రెడ్డి CCS సిబ్బంది బృందాలుగా ఏర్పడి అనుమానితులను విచారించి వారి యొక్క కదలికలపైన నిఘా పెట్టి వారిని పట్టుకున్నారు. టోటల్గా 3 కేసులు అంటే మొత్తం కలిపి 5 కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పి తెలిసిన మీదట దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఛేదించాలి అన్న దాని మీద అడిషనల్ SP క్రైమ్స్ కావచ్చు, DSP క్రైమ్స్, అట్లాగే SDPO తిరుపతి మా కన్సర్న్ అధికారులందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. అయితే మనం క్రైమ్ సీన్ని ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసే ప్రాసెస్, ఎగ్జామిన్ చేసే ప్రాసెస్లో మనకు ఛాన్స్ ప్రింట్స్ లిఫ్ట్ కావటం, ఆ ఛాన్స్ ప్రింట్స్లో ఒకటి ప్రింట్ మనకు మ్యాచ్ కావడం రాహుల్ అనే పర్సన్ది. అతని సంబంధించి డీటెయిల్స్ మనము క్రైమ్ డేటా నుంచి చూసిన తర్వాత అతను కాన్వాడ డిస్ట్రిక్ట్ చింద్వారా పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. వాళ్ళతో పాటు ఇంకొక 3 కూడా సహనిందితులుగా ఎక్యూజ్డ్గా కేసెస్లో ఉన్న దాని మీద మొత్తం అక్కడ ఉన్న కన్సర్న్డ్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనము తీసుకొని గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళతోటి వాళ్ళ సహకారంతో ఉండి ఎఫర్ట్ చేసిన దాని మీద మనము ఈరోజు ఒక వ్యక్తి ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. అట్లాగే ఇంకొక అబ్బాయి ఈ రాబరీ కాకుండా ఈ థెఫ్ట్ కేసెస్ గాజుల మాండ్యం సంబంధించిన థెఫ్ట్ కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు. అట్లా 2 వ్యక్తుల్ని మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు మనం రిమాండ్ చేసి అరెస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. అది కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక అతను కిషన్ అనే ఒక అతను, ఇంకొక రాహుల్ అనే అతను, 2 మనకు దొరకాల్సి ఉంది. రాహుల్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. కిషన్ని రీసెంట్గా కేరళ పోలీసులు కూడా అతను తీసుకొని వెళ్ళటం జరిగింది. మనం తర్వాత అతని మీద PT వారెంట్ ఫైల్ చేసి అతను కూడా తీసుకొని వచ్చి ఈ కేసులో మన నిందితుడిగా అరెస్ట్ చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మొత్తము మనకు లాస్ అయిన ప్రాపర్టీ దాదాపు 9 లక్షల దాకా ప్రాపర్టీ లాస్ అయితే మనకు 1,20,000-50,000 దాకా మనం రికవర్ చేయగలిగాం. రికవరీ పెద్ద లేనప్పటికీ బట్ ఇంటర్ స్టేట్కి సంబంధించిన క్రిమినల్స్ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా అయితే ఈ కాన్వాడ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళని కిల్లోడ్ గ్యాంగ్ అని అంటారనమాట. కిల్లోడ్ KILLOD. వీళ్ళంతా కూడా బాగా యాక్టివ్ గ్యాంగ్స్. వీళ్ళందరూ కూడా మన ఏపీలోనే కాదు, వీళ్ళు వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఒరిస్సా, AP, తర్వాత కేరళ, ఇట్లా పలు రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇంత ఛాలెంజింగ్ కేసుని మన ఆఫీసర్స్ అందరూ తర్వాత టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్కి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా మిగతా ఎవరినైతే మనం చేయాల్సిన వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా త్వరలో మనం పట్టుకోవడం జరుగుతుంది. కరెక్ట్. ఈరోజు ఈ కేసులో మనకు 4 నిందితులు. మనకి మంగళ్ సింగ్, కిషన్, రాహుల్, దెన్ అక్షయ అనేవాళ్ళు 4 మనకు దీంట్లో ముద్దాయిలు. ప్రస్తుతానికి మన దగ్గర మంగళ్ సింగ్ ఉన్నాడు, రాహుల్ దొరకాల్సింది, కిషన్ సింగ్నేమో కేరళ వాళ్ళు తీసుకెళ్లారు, ఇక అక్షయాన్ని మనం పట్టుకోవాల్సింది. అట్లా చేశారు, కేరళలో చేశారు. మనకి కేరళలో ఒక క్రైమ్ నెంబరు 947/25 త్రిశూర్ సంబంధించి ఒక క్రైమ్ ఉంది. అట్లాగే మధ్యప్రదేశ్లోనే క్రైమ్ నెంబర్ 413/22 అని చెప్పి అదొక కేసు ఉంది. వీళ్ళ మీద ప్రస్తుతానికి మన క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడైతే వీళ్ళంతా తిరిగి వచ్చారో అదంతా కూడా మనం అనలైజ్ చేసి ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా ఇటువంటి ఏమన్నా క్రైమ్ రిపోర్ట్ అయింది అని చూసి వాళ్ళకు కూడా సమాచారం ఇస్తే అప్పుడు వీళ్ళు ఇంకెక్కడెక్కడైనా కేసెస్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పి వీళ్ళ గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో వీళ్ళంతా అంతర్రాష్ట్ర దొంగలు కాబట్టి మనము మిగతా రాష్ట్రాలతో కూడా కొంచెము వాళ్ళ సహకారంతో వాళ్ళతోటి మనం కొలాబరేట్ అయితేనే వీళ్ళ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది.
జుంగిలపడ దగ్గర ఈ లారీలో వచ్చి కొట్టారు వీళ్ళు వాళ్ళు ఆ గ్యాంగ్ సెపరేట్, ఇది వేరే సెపరేట్. వీళ్ళంతా కూడా ఎక్కువ ఈ షోరూమ్స్లో అఫెన్సెస్ చేసే గ్యాంగు. వీళ్ళు పెద్ద ఎవరిని కూడా హామ్ చేసే విధంగా ఇప్పటిదాకా మనకి రిపోర్ట్ కాల. వస్తారు, ఎవరైనా ఉంటే వాళ్ళ కాళ్ళు కట్టేయడం, వాళ్ళ నోరు మూసేయడం, పక్కన పెట్టడం, ఉన్నది లాకర్లోది తీసుకెళ్ళిపోవడం, అలా ఉంది వీళ్ళ ఎంఓ బేసికల్లీ. సో అది పరిస్థితి. ఓవరాల్గా ద హోల్ డిస్ట్రిక్ట్ అవుట్ సైడర్స్ మూవ్మెంట్, సస్పిషియస్ మూవ్మెంట్స్ మీద మనకేమన్నా డామినేషన్ ఉందా సార్? మనకు ఖచ్చితంగా ఉంది. మనము ఇప్పుడు అవుట్ సైడర్స్ అన్న వాళ్ళ మీద యాక్చువల్గా రీసెంట్గా కూడా చీఫ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా మనము బయట నుంచి లేబర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చేసాము. వాళ్ళ మీద నిఘా ఎలా ఉంచుతున్నామంటే ఈ మధ్య మన కాలంలో చూసినట్లయితే అందరిది కూడా లైవ్ స్కానర్స్. అయితే ఒకటి వచ్చింది సార్, మీరు చేస్తున్నారు రెగ్యులర్గా మానిటరింగ్ ఉంది, చెక్ చేస్తున్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే రిమైనింగ్ ఏరియాస్ అంటే తిరుమలనే కాదు, తిరుపతిలో కూడా చాలా ప్రదేశాల మీద ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం ఎవరైతే ఈ సస్పెక్ట్స్ అన్న వాళ్ళు, బయట నుంచి అనుమానంగా ఉన్న వాళ్ళవి రోజు మనం ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం. యావరేజ్గా మన డిస్ట్రిక్ట్లో మనకు 2 రకాల ఉన్నాయి, పాపిలాన్ స్కానర్స్ అని, లైవ్ స్కానర్స్ అని. పాపిలాన్ స్కానర్స్ వచ్చి మనం ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రింట్స్ తోటి మ్యాచ్ చేసి వాళ్ళ మీద ఏమన్నా క్రైమ్ వాళ్ళకి హిస్టరీ ఉందా లేదా అని తెలుసుకోవడం. లైవ్ స్కానర్స్ ఏంటంటే కొత్త వాళ్ళని కూడా మనం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మనము డేటాబేస్లోకి కొత్తగా ఎక్స్పోర్ట్ చేసుకోవడం. రోజు చూసినట్లయితే మన జిల్లాలో యావరేజ్న 50 ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీస్తున్నాం డేటాబేస్లోకి. అది కాకుండా ఇంకొక 100 మంది దాకా మనం రోజు స్ట్రేంజర్స్ని, ఇదిగో బయట నుంచి అనుమానంగా ఉన్న వాళ్ళని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయడం చేస్తూ ఉన్నాం. లాస్ట్ మంత్ ఫిగర్స్ చూస్తే మన జిల్లాలో దరిదాపు 1500 ఫింగర్ ప్రింట్స్ కొత్తవి మనం తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక 2000 మంది స్ట్రేంజర్స్ అయినా మనము వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ టాలీ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా స్ట్రేంజర్స్ అన్న వాళ్ళ మీద మనము ఈ ఫింగర్ ప్రింట్స్ ఉన్న డివైజెస్ తోటి మ్యాక్సిమం యూటిలైజ్ చేయడం వల్ల చాలా వరకు మనం కొత్త డేటాబేస్ యాడ్ చేస్తున్నాం. ఉన్న క్రిమినల్స్ కూడా చాలా చోట్ల పట్టుకోవడం కూడా జరుగుతుంది లైవ్లో. ఈ మధ్య లాస్ట్ 2 నెలల్లో ఈ ఫింగర్ ప్రింట్స్ చేయడం వల్ల చాలామంది సస్పెక్ట్స్ని పట్టుకోవడం జరిగింది. సెల్ ఫోన్ అఫెండర్స్, బ్యాగ్ లిఫ్టర్స్, చిన్న ఈ హౌస్ బ్రేకింగ్ చేసే వాళ్ళని, చాలామందిని మనం పట్టుకోవడం జరిగింది. సో నిజంగా మనకు దాని యూటిలైజేషన్ పెరగడం వల్ల నిజంగా కూడా మనకు క్రైమ్ డిటెక్షన్ ఉంది, అట్లాగే క్రైమ్ ప్రివెన్షన్ కూడా బాగా సిగ్నిఫికెంట్గానే ఉందనేది మా అభిప్రాయం. మనం ఎఫర్ట్స్ పెట్టారు విష్ణునివాసం ఇట్లాంటి లిపి ఉన్న ఏరియాలో, ఫోకస్డ్ ఏరియాలో ఎందుకు సార్ రిపీటెడ్లీ అఫెండ్స్? అది మీరు యాక్చువల్గా విష్ణునివాసంలో, శ్రీనివాసంలో జనరల్గా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన యాత్రికులు కూడా సరైన అవగాహన లేకపోవడం, వాళ్ళు రూమ్లో ఉన్నా కూడా రూమ్ తలుపులు వేసుకోకుండా బ్యాగులు అక్కడే వదిలి వెళ్ళటం ఉండటం వల్ల, అది అనువైన ప్రదేశం కావడం వల్ల వాళ్ళకి తీసుకెళ్ళటం ఈజీగా ఉంది. బ్యాగ్ ఎత్తుకొని పోవడం, తర్వాత అది బ్యాగ్లో పెట్టిన సెల్ ఫోన్ తీసుకెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని అక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని లాస్ట్ 20 డేస్ బ్యాక్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్ తీయడం స్టార్ట్ చేశాం. యూ వోంట్ బిలీవ్, లాస్ట్ 20 డేస్లోనే దరిదాపు 15 నుంచి 20 మంది దాకా మేము ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ని, బ్యాగ్ లిఫ్టర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మందిని పట్టుకుంటునేసరికి రిపీటెడ్గా అవుతున్నాయన్న ఒక భావన మనకు కలుగుతుంది. అఫ్కోర్స్ జరుగుతున్నాయి, కానీ మనం కూడా అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలామంది అఫెండర్స్ని పట్టుకుంటున్నాం. ఇప్పుడు నిజానికి మా పోలీస్ స్టేషన్కి వచ్చి విష్ణునివాసంలో బ్యాగ్ పోయింది, సెల్ ఫోన్ పోయిందన్న వచ్చే కంప్లైంట్స్ చాలా తగ్గాయి. సో ఇది ఇట్లాగే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా క్రైమ్ తగ్గించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. బాగా ఆ మ్యాట్రిక్స్ కెమెరాని ఖచ్చితంగా రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో, మన చంద్రగిరి కావచ్చు, తిరుచానూరు కావచ్చు, ఎంఆర్పల్లి కావచ్చు, అలిపిరి కావచ్చు, ఈస్ట్ లిమిట్స్ కావచ్చు, ప్రతి చోట కూడా మనం మ్యాట్రిక్స్ కెమెరాతో చేస్తున్నాము. నైట్ చాలా సందర్భాల్లో కూడా ఎక్కడో సెక్లూడెడ్గా ఉన్న చోట కూడా కూర్చొని తాగేవాళ్ళు. మొన్న ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో అది ఒక ఇష్యూ వచ్చింది. ఇమీడియట్గా నేను వెళ్ళి విచారించడం జరిగింది. ఆ రోజు కూడా మార్కెట్ మీద 2 రోజులుగా ఫ్లై చేశాము. కరెక్ట్గా ఆ రోజు ఒక 3 వ్యక్తులు పైన కూర్చొని ఎక్కడో టెర్రస్ మీద కూర్చొని తాగుతుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో నిజంగా ఈ డ్రోన్ వల్ల ఏంటంటే రిమోట్ లొకేషన్స్కి, ఎక్కడికైతే పోలీసు అంత త్వరగా పోలేని ప్లేసెస్లోకి మనం డ్రోన్తో త్వరగా వెళ్ళటం వల్ల మనకు కూడా పలానా చోట ఉంటే రెస్పాన్స్ టైం కూడా పెరుగుతుంది. లేకపోతే ఇటు పోతాము, వాడు ఎక్కడో ఉంటాడు, వాడిని పట్టుకుంటామో లేదు గ్యారెంటీ లేదు. డ్రోన్తో మనం మొత్తం అంతా సర్వే చేయడం వల్ల ఎక్కడున్నా కానీ మనకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్
ఈ వాడు ఎక్కడో చీకట్లో కూర్చుంటాడు, చీకట్లో ఉన్నాం కదా మనకేమి ఇబ్బంది లేదని ఒక భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు డ్రోన్ పోవడం, దానికి స్పాట్ లైట్ ఉండటం, స్పాట్ లైట్ కొట్టడం, దానికి సైరన్ ఉండటం, పబ్లిక్ అడ్రస్ ఉండటం, ఇవన్నీ ఉండటం వల్ల డిఫరెంట్గా ఎక్కడ ఎవరు వస్తారన్న ఒక భయం అయితే ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల మాకు అవుట్స్కట్స్లో కూడా చాలా వరకు న్యూసెన్స్ కొంతవరకు తగ్గిందని మా ఇది ప్రకారం. సో రానున్న రోజులు ఇంకా ఇంటెన్సిఫై చేసి ఇంకా చేయడానికి బాగా చేయడం ప్రయత్నం చేస్తాం. అవును, మొత్తం మనకు 9 డ్రోన్స్ ఉన్నాయి. చేస్తున్నాం కదా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పాను, ఆ రోజు మనకు నాకు చేసిన రోజే చెప్పాను, కలెక్టర్ గారు ఇచ్చిన దాని మీదే మనం ఇవన్నీ కూడా దరిదాపు 150 సోలార్ కెమెరాసు, దరిదాపు 6 డ్రోన్స్ పర్చేజ్ చేశాము. ఇవి కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఆల్రెడీ జీవకోనకి 125 కెమెరాలు సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చారు. ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ వెన్స్డే మనం ఇనాగ్రేట్ చేస్తాం. మొత్తం జీవకోన్ అంతా కూడా మొత్తం 125 కెమెరాస్తో లోపలికి ఎగ్జిట్లు, ఎంట్రీస్, ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి మనకు. అట్లాగే కాకుండా మీకు తెలిసింది లాస్ట్ టైం కూడా చెప్పాను, సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసాం. సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతోటి కొలాబరేట్ చేస్తాం. నిజానికి 5 monthsలో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు 125 కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. నిజానికి జస్ట్ 4 months నేను వచ్చిన తర్వాత వచ్చారు. వితిన్ 4 monthsలో దే హ్యావ్ ఇన్స్టాల్డ్ 125 కెమెరాస్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత ఎన్ని వచ్చాయి టోటల్గా లేదు కదా మొత్తం ఓవరాల్. సో వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము, తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. దాన్ని ఇంకా కొంచెం ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తాం అట్లా. ఓకేనా? అవును, ఆ డిజిటల్ అరెస్ట్ అయింది, అది డిజిటల్ అరెస్ట్ అఫెన్స్ అది చేయాల్సిందండి. కొంచెం అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిన్నే కేసు రిజిస్టర్ చేశాము, చూడాలి. ప్రస్తుతానికైతే లీడ్స్ వర్కౌట్ చేయాలి. సరే, ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రెమడాల్ కానీ ఇంజెక్షన్ అమ్ముతున్నారు, వాళ్ళ మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? చర్యలు అంటే మనము లాస్ట్ మీకు గుర్తున్నట్లయితే వచ్చినప్పుడు అది కూడా మనం మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపు 550 మంది ఫార్మసిస్టులతోటి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ ట్రెమడాల్ కావచ్చు, ఈ పెయిన్ కిల్లర్స్ సంబంధించిన ఏది కూడా ఓవర్ ద కౌంటర్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మటానికి లేదు. ఆ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు కూడా వచ్చారు. అది కానీ మనకి ఎక్కడైనా స్పెసిఫిక్గా ఇక్కడి నుంచి ఉంది అని చెప్తే వాళ్ళకి షాప్స్ వాళ్ళకి నోటీస్ ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేయడం, సబ్సిక్వెంట్గా అది వేరే లైన్ ఆఫ్ ఇది. మనం ఎన్ఫోర్స్మెంట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని, తెలిసిన వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళకి రీహాబిలిటేషను, లేకపోతే కౌన్సిలింగ్, డీఅడిక్షను, ఆ పార్ట్లో మనం ముందుకెళ్తున్నాం. లాస్ట్ టైం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు, చాలా మంది కేసులు పెట్టారు. అట్లా మీకు ఇక్కడ కూడా ఇండివిజువల్ అంటే ప్రతి నెలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ని మందులు అమ్మారు అనేది అది యాక్చువల్గా అది కొంచెం దాంట్లో టెక్నికాలిటీస్ ఉన్నాయి. అంటే డ్రగ్ ఎక్కడ సేల్ చేస్తున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు అనే దాని మీద మనకేం ఇన్పుట్ లేదు. అది ఓన్లీ డ్రగ్ డిపార్ట్మెంటే చూడాలి. వాళ్ళు ఎక్కడైనా బియాండ్ ప్రిస్క్రైబ్డ్ ఇది ఎక్కువ సేల్ అవుతున్నాయి, అయితే ఎందుకు అవుతున్నాయి అనేది కొంత వాళ్ళకి ఇంటర్నల్ ఇన్స్పెక్షన్స్ చేస్తే అప్పుడు తెలిసే అవకాశం ఉంది మనకి. చేద్దాం. మనము అంటే ఈ విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి అంటే భయం కలిగించే విధంగా కావచ్చు, మళ్ళీ ఆ విధంగా పోకుండా ఉండే విధంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అయిపోతున్నారని ఖచ్చితంగా ఉంటాయి, ఏదో ఒకటి చూస్తాం. బట్ మన సైడ్ నుంచి మనం అన్ని ఏరియాస్, సబ్జెక్ట్స్ మనకు తెలిసిన ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ వెంటనే స్పందించడం అనేది మేము చేయగలిగే ఇది. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే, తెలిసిన వెంటనే మనం దానికి అదే విధంగా స్పందిస్తాం. మొన్న కూడా ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో ఇట్లా మత్తు ఇంజక్షన్ల కలకలం అనగానే ఇమీడియట్ నేనే వెళ్ళాను సీన్కి. చూసి అది యాక్చువల్గా ఇప్పుడు ఇది కాదు, అది ఎప్పుడో జరిగిన ఇది అయింది. అయినప్పటికీ కూడా అక్కడ న్యూసెన్స్ ఉందని, ఎప్పుడో న్యూసెన్స్ ఉండేదని చెప్పడం వల్ల మనం వెంటనే అక్కడ కూడా 5 సోలార్ కెమెరాలు నెక్స్ట్ డేనే ఫిట్ చేయించారు మా డిఎస్పీ గారు. సో చేస్తున్నాం అట్లా ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.